రైట్ ఇక తెలంగాణలో ప్రకంపనలు సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం ఏపీలో కూడా దుమారమే రేపుతుంది. అక్కడ నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కూడా టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఫోన్కు కూడా యాపిల్ సంస్థకు సంబంధించినటువంటి ఒక మెసేజ్ కూడా అందింది. ఫోన్ ట్యాప్కి గురైనట్టు, హ్యాకింగ్ అయినట్టు కూడా. దీనికి సంబంధించి టీడీపీ శ్రేణులు కూడా సిఈసికి ఒక లేఖ అయితే వైసీపీ శ్రేణులే ఈ ప్రమేయానికి పాల్పడ్డారని చెప్పేసి ఒక లేఖ కూడా అందజేశారు. రైట్, అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అమరావతి శివ అందిస్తారు లైవ్ లో. శివ, చెప్పండి. ప్రస్తుతం ఓన్లీ తెలంగాణలో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక ప్రకంపనలు సృష్టించింది అనుకుంటే ఇప్పుడు ఏపీకి కూడా పాకింది. అక్కడ నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ అయినట్టు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి శివ? రైట్ ఉమా, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత కొన్ని దశాబ్దాల కాలంగా కూడా కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో టీడీపీ నేతలు చేస్తున్నారని చెప్పి వైసీపీ ఆరోపించారు. ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్నారని చెప్పి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గత 20 రోజుల కాలంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా తమ అధినేత ఫోను, అలాగే లోకేష్, నారాయణతో పాటు కొంతమంది ప్రముఖుల ఫోన్లన్నీ తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కీలకమైన నాయకులు ఉన్నారో వీరంతా ఫోన్లు ట్రాపింగ్ చేస్తున్నారు. డిఐజీ ఏదైతే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, సిట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో రఘురామ్ రెడ్డి, అలాగే సిఐడిలో పనిచేస్తున్న ఎస్పీ నిశాంత్ రెడ్డి, ఈ నలుగురు నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంది. దానికి సజీవ సాక్ష్యమే ఈరోజు లోకేష్ సెల్ ఫోన్కి యాపిల్ సంస్థ అలర్ట్గా ఉండమని చెప్పి ఒక ఎస్ఎంఎస్ పెట్టిందని చెప్పి కూడా వారు నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి డీజీపీ రఘురామ్ రెడ్డి సంబంధించి కానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు, కొల్లు రఘురామ్ రెడ్డికి సంబంధించి కానీ, లేకపోతే నిశాంత్ రెడ్డి, వీరంతా కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి గత వారం రోజుల క్రితమే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. మరొక వైపు తమ ఫోన్లు ట్రాప్ అవుతున్నాయని చెప్పి కూడా టీడీపీ నేతలు కొన్ని నెలలుగా కూడా ఫిర్యాదు చేస్తున్నా కానీ ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదని చెప్పి వారైతే తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఏదైతే 2023లో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలు, అంటే అప్పటి ప్రతిపక్షగా నేత ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఆయన క్లోజ్ సర్క్యూట్ ఎవరైతే ఉన్నారో వారందరి ఫోన్లు ట్రాప్ చేసి ఏ విధంగా అయితే వాళ్ళని ఇబ్బందులు పాలు చేశారో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు, ఆయన చుట్టూ ఉన్న పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, అలాగే భువనేశ్వరి, నాలా లోకేష్, బ్రాహ్మణి, మాజీ మంత్రి నారాయణ, దేవినేని ఉమా, ఇట్లా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో పిల్లర్స్గా ఉన్నారో కీలకమైన నేతల ఫోన్ అన్ని ట్రాప్ చేస్తున్నారు. మేము ఎవరెవరితో మాట్లాడుతున్నాము, ఎవరెవరు పార్టీలో చేరబోతున్నారు, ఎన్నికల వ్యూహం ఏంటి అనే దానికి సంబంధించి చర్చించుకున్న నేపథ్యంలో ఇవన్నీ విని వీరు అప్రమత్తమై కూడా ముందుగా బ్రేకులు వేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే వారైతే కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.